అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. ల్యాప్టాప్లో బ్యాక్ లైట్ కీని ఎలా ఎనేబుల్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్కు మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ల్యాప్టాప్లో బ్యాక్ లైట్ కీబోర్డ్ను ఎనేబుల్ డిజేబుల్ చేయాలంటే మీ ల్యాప్టాప్లో బ్యాక్ లైట్ కీ అనేది ఉండాలి. దానికోసం మీ ల్యాప్టాప్లో కీబోర్డు పై వరుసలో చూసినట్లయితే ఇక్కడ మీకు సన్ రైజ్ సింబల్ అనేది అవపడుతుంది. ఈ సన్ రైజ్ సింబల్ ఉంటే మీ కీబోర్డు బ్యాక్ లైట్ కీబోర్డ్ అన్న అర్థము. ఒకవేళ సన్ లైట్ సింబల్ లేకపోతే మీది బ్యాక్ లైట్ కీబోర్డు లేదని అర్థము. కొన్ని ల్యాప్టాప్లలో ఏంటంటే బ్యాక్ లైట్ కీబోర్డ్ రాకపోతే మనం బ్యాక్ లైట్ని అయితే చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ లైట్ కీబోర్డ్ను ఎట్లా యూజ్ చేయాలంటే ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ అండ్ బ్యాక్ లైట్ కీను ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తే బ్యాక్ లైట్ కీ ఎనేబుల్ కానీ డిజేబుల్ కానీ అవుతుంది కొన్ని ల్యాప్టాప్లో. కొన్ని ల్యాప్టాప్లలో ఓన్లీ బ్యాక్ లైట్ కీబోర్డ్ను ప్రెస్ చేస్తే ఎనేబుల్ డిజేబుల్ అవుతుంది. ఇప్పుడు మనము ఎలా ఎనేబుల్ డిజేబుల్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ బ్యాక్ లైట్ కీబోర్డ్ అనేది ఎనేబుల్ ఉంది. నేను ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే బ్యాక్ లైట్ ఎనేబుల్ అండ్ డిజేబుల్ అవ్వట్లేదు. అదే నేను ఇక్కడ ఫంక్షన్తో నేను ప్రెస్ చేస్తున్నా, బ్యాక్ లైట్ కీబోర్డ్ అనేది ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ప్రెస్ చేస్తే బ్యాక్ లైట్ కీబోర్డు ఎనేబుల్ అయింది. మళ్ళీ ప్రెస్ చేస్తే బ్యాక్ లైట్ కీబోర్డ్ అనేది ఫుల్గా ప్రెస్ అయింది. అంటే ఒకసారి మనం బ్యాక్ లైట్ను ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, రెండోసారి ప్రెస్ చేస్తే మనకు హెవీగా బ్యాక్ లైట్ అనేది ఎనేబుల్ అవుతుంది, మూడోసారి ప్రెస్ చేస్తే మనకు బ్యాక్ లైట్ అనేది కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పగటి వేళల్లో బ్యాక్ లైట్ అనేది ఆన్ ఉంటే మనకు ఛార్జర్ పై యూజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ బ్యాటరీ పైన యూజ్ చేసినప్పుడు మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోతుంది. అందుకే పగటి వేళల్లో ఈ బ్యాక్ లైట్ని అయితే డిజేబుల్ చేసుకోవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.